టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ చికెన్ కర్రీ. అది మనం ఈరోజు కుండలో చేయబోతున్నాం. ముందుగా మనం దానికోసం 1/2 kg చికెన్ని తీసుకొని అందులో కొంచెం పసుపు, నిమ్మరసం పిండి బాగా వాష్ చేసుకున్నాను. అలా వాష్ చేసిన చికెన్లో ఒక 2 చెంచాల ఉప్పు, ఒక 2 చెంచాల కారం వేసుకున్నాను. అలాగే అందులో కొంచెం పసుపు, ధనియాల పొడి తగినంత, కొంచెం మసాలా వేసుకోవాలి. అలాగే అందులో కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఆ చికెన్ని ఆ మసాలాలన్నీ పట్టేలా మంచిగా కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత దానిలో కొంచెం పెరుగు కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే పెరుగు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. అలా పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా దానికి పట్టేలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి, లేకపోతే మీరు వెంటనే చేసుకోవచ్చు. అలా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ పై ఒక కుండను పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు కొంచెం బటర్ కూడా వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. అలా బటర్ కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి అవి కొంచెం వేగనివ్వాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి రావాలి. అలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం అల్లం వేసుకోవాలి. అల్లంతో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా కలుపుకోవాలి. ఆ చికెన్ని కాసేపు నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఆయిల్ మనకు పైకి ఇలా తేలుతుంది. అప్పుడు అందులో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే అందులో కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఉడకనివ్వాలి. కాసేపు దానిపై మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలకు ఆ మూత ఓపెన్ చేసి చూస్తే మన చికెన్ సగం ఉడికిపోతుంది. దాన్ని కొంచెం కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ తిరిగి మూత పెట్టుకోవాలి. అలా మూత పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం కుండలో చేస్తున్నాం కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం మనం కొత్తిమీర కూడా వేసుకొని అందులో కొంచెం మీట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనకు గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. అంతే అండి, కుండలో చేసిన చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కుండలో చేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉందనిపించింది.